మనతో చాలా మంది మా దేశంలో ఒకటి చీప్గా దొరుకుతుందండి, మేము ఉచితంగా ఇస్తుంటాం, ఫ్రీగా ఇస్తుంటాం అంటారు. అడ్వైస్, సలహా. మన దేశంలో ఇలా సలహాలు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం వాళ్ళని అడగకపోయినా అదే పనిగా ఇస్తూ ఉంటారు. వీళ్ళలో చాలా మంది చాలా గొప్ప పొజిషన్లో ఉంటారు, అంటే తమ ఫీల్డ్లో హై పొజిషన్లో ఉన్నవాళ్ళు. ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే ఈ కేసులో ఒకతను లక్షలాది మంది పబ్లిక్ చూస్తుండగా ఎక్కడి నుంచో ఓ గన్ను తీశాడు. ఒక్కసారి ఆలోచించండి. టీవీలో ఏదో ప్రోగ్రాం వస్తోంది, అందులో ఎవరో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. ఉన్నట్టుండి అక్కడ సిచ్యువేషన్ వేడెక్కింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపు అతను గన్ తీసి ఎదుటి వ్యక్తికి ఏం చేశాడు, తేల్చుకుందాం అన్నట్టు వార్నింగ్ ఇచ్చాడు. అందరూ భయపడిపోయారు. అతన్ని ఎలాగైనా కూల్ చేయాలని ప్రయత్నించారు, కానీ మనవాడు సీతయ్యలా ఎవ్వరి మాట వినలేదు. మేమంతా అక్కడికి చేరుకుని సిచ్యువేషన్ని చూస్తే అక్కడ గన్ ఏదో యాక్సిడెంటల్గా పేలినట్టు అనిపించట్లేదు, కావాలనే లేపేసినట్టుంది. ఆ సమయంలోనే ఎక్కడి నుంచో ఓ తేలొచ్చింది. అది గనక మనల్ని కుట్టిందే అనుకోండి, దాని ఒక్క వేటుకే మన దీపం కొండెక్కుతుంది. అలాంటి రాక్షస తేల్ని మనం ఎప్పుడూ చూసుండం కూడా. మా అందరికీ అసలు ఏమీ అర్థం కాలేదు. ఇంతటి విషపూరితమైన తేలు స్టూడియోలోకి అసలు ఎలా వచ్చుంటుంది చెప్పండి? ఒకవైపు తేలు కుట్టింది, మరోవైపు గన్ కూడా పేలింది. తర్వాత ఏం జరిగింది అంటే, లక్షల మంది పబ్లిక్ టీవీల ముందు కూర్చొని ఏదైతే చూశారో అది నిజమైపోతుందా? లేక లక్షల మంది పబ్లిక్ తమ కళ్ళతో చూసిన ఆ నిజం ఒకవేళ అబద్ధం అవుతుందా? అదేంటో తేల్చాల్సింది మీరే. Okay, Radhika, are you ready? Ready to rock, sir? 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. హలో ఫ్రెండ్స్, టాక్ ఇట్ అవుట్ కి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. నేను రాధికని, మీ ఫ్రెండ్ ని. ఈ రోజు మన ఎపిసోడ్ ఓ స్పెషల్. ఈ రోజు మన ప్రోగ్రామ్ కు కొంతమంది ప్రముఖులు వచ్చారు. వారందరితో మనం మాట్లాడబోతున్నాం. మనం ఇప్పుడు మన మొదటి అతిథిని పలకరిద్దాం. మిస్టర్ రంజన్. మిస్టర్ రంజన్ ఓ ప్రముఖ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకుడిగా ఇతనికి మంచి పేరుంది. ఇప్పుడు మనం మన రెండవ అతిథిని కలుద్దాం. ప్రముఖ రచయిత మిస్టర్ మనోహర్ గారు. ఇతను రాసిన రీసెంట్ నవల మనందరికీ తెలుసు, సులభంగా డబ్బు సంపాదించడం ఎలా. ఇప్పుడిక మనం మన మూడవ అతిథిని పలకరిద్దాం. మిస్ నిహారిక. నాకు తెలిసి ప్రతి 2-3 రోజులకు ఒకసారి తన ఫోటోలు ప్రముఖ దినపత్రికల్లో పడుతూనే ఉంటాయి. నెక్స్ట్ వీక్ తన ఫిలిం కూడా రిలీజ్ కాబోతుంది. విష్ యు ఆల్ ద బెస్ట్ నిహారిక. గట్టి చప్పట్లతో తనకు స్వాగతం చెప్దాం. ఇక ఈ రోజు మన ఆఖరి అతిథి మిస్టర్ డానీ. ఇతను తన బిజినెస్ రంగంలో చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. మిస్టర్ డానీ, మీరు గ్లోబల్ వార్మింగ్ గురించి ఏమైనా చెప్పగలరా? తప్పకుండా చెప్తాను. అవి మాట్లాడడానికే వచ్చాను. దానికంటే ముందు నేను ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ ప్రోగ్రాంకి రంజన్ కూడా వస్తున్నాడని నాకు చెప్పలేదు. నేను ఇక్కడికి వచ్చేసరికి రంజన్ ఇక్కడ కూర్చొనే ఉన్నాడు. మిస్టర్ డానీ, ఈ ప్రోగ్రాంకి నేనొస్తే మీకొచ్చిన నష్టం ఏంటి? నష్టమా? నీ మొహం చూస్తేనే తీరని పాపం చుట్టుకుంటుంది. ప్లీజ్ సార్, ప్లీజ్. మిస్టర్ డానీ, అంత తప్పు నేనేం చేశాను? ఏం చేసావా? నా గురించి నీ పేపర్లో ఎన్ని అబద్ధాలు రాస్తున్నావు? నా పేపర్లో రాసేది అబద్ధం కాదు. సార్ ప్లీజ్ అతన్ని కూడా మాట్లాడనివ్వండి సార్. నువ్వు సైలెంట్గా ఉండు. సార్ మనం ఇక్కడికి వచ్చింది ప్రోగ్రామ్ కోసం కదా. ప్రోగ్రామ్కే వచ్చాం. మమ్మల్ని పిలిచారు, వాళ్ళని పిలిచారు.
ఎక్స్క్యూజ్ మీ. మొత్తం సినిమా ఇండస్ట్రీ ఈమె గురించే కోడే కూస్తుంది. పైగా నాకు నీతులు చెప్తుంది. అది కాదు సార్, ఇది కాదు సార్ అని. ఈమె నటించిన సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్. హౌ ఇన్సల్టింగ్. మీకెలా తెలుసు? అతనికి అంతా తెలుసు. ఎందుకంటే ఆ సినిమాలకు ఫైనాన్సర్ అతనే. డబ్బులో మునిగి తేలిన వాళ్ళకు తెలియకుండా ఉంటుందా? చూసారా ఇప్పుడు కూడా నా గురించి ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడు. ఇతను వస్తేనే నాకు ప్రాబ్లం. పేపర్లో రాస్తాడు, లేదంటే ఏదో ఒకటి చేస్తాడు. మిస్టర్ డానీ, నీ నోరు అదుపులో ఉంచుకో. సార్ మీరు మా షోని అన్పాపులర్ చేస్తున్నారు సార్. నేను అన్పాపులర్ చేస్తున్నానా? మీరు ఇక్కడ కటింగ్స్ గురించి ఆలోచిస్తున్నారా? మేము ఇక్కడ చస్తుంటే మేము నిజాలే రాస్తాం. మీరు మంచి పనులు చేస్తే మంచిగానే రాస్తాం. నిజం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? అందరూ ఎదురుగా నిజమేంటే ఏంటో నేను చూపిస్తాను. మిస్టర్ డానీ ప్లీజ్ కూర్చోండి. మేము చూపించగలం. వచ్చాడని పెద్ద పహిల్వాన్. మేము చూపించగలమని బెదిరిస్తున్నాడు. సార్ కూర్చోండి ప్లీజ్. మీరు ఇక్కడికి వచ్చింది ఎన్విరాన్మెంట్ గురించి డిస్కస్ చేయడానికి. డిస్కషన్ అవుతూనే ఉందిగా. ఇలాంటి వాళ్ళే ఎన్విరాన్మెంట్ మొత్తాన్ని పాడు చేస్తున్నారు. నేను పాడు చేస్తున్నానా? చెప్తానుండు. గన్. నీ సంగతి తేల్చేస్తాను. ఎంతసేపు మాట్లాడావు కదా, ఇప్పుడు మాట్లాడు. ఏయ్, మాట్లాడు. నేను భయపడేవాడిని కాదు. ఏయ్, నన్ను వదలండి. నేను భయపడేవాడిని కాదు. ఐదు తగిలే. అది విత్ ఇన్ ది 2 inches. నాట్ బ్యాడ్. వాట్ అబౌట్ యూ? నేను 10కి 10 బుల్లెట్లు కొట్టాను. 5 సెంటర్కి దగ్గరలో దిగాయి. ఇక మిగిలినవి ఇదిగో చూడు. 10 bullets. అదేంటి, ఉన్నది 5 అయితే 10 ఎలా పేల్చావు? నేను 5 బుల్లెట్లే కాల్చాను. మిగిలిన 5 బుల్లెట్లు మన ప్రణీత్ గారు కాల్చారు నా బోర్డు మీద. ఇది ప్రణీత్ నీ బోర్డు షూట్ చేశాడు. వాట్ ప్రణీత్, ఎక్కడ ఏం చేస్తున్నావు? అది నేను అదే ఆలోచిస్తున్నాను సార్. నేను కాల్చిన 5 బుల్లెట్లు ఎక్కడికి వెళ్ళినా తెలియట్లేదు సార్. అదే వెతుకుతున్నాను. ఎదురుగా అంత పెద్ద టార్గెట్ ఉంది, ఒక్క బుల్లెట్ కూడా షూట్ చేయలేకపోయావేంటి? సార్ అది ప్రణీత్ సార్ కాల్చిన బుల్లెట్లన్నీ ట్రాఫిక్ లో ఇరుక్కున్నట్టున్నాయి సార్. సార్ నేను ఒక్కసారి కమిట్ అయ్యానంటే నా మాట నేనే విన్నాం. చెప్పేస్తావేంటి? హలో సిఐడి. చూస్తుంటే బుల్లెట్ కరెక్ట్ గా గుండెకి తగిలినట్టుంది సార్. బుల్లెట్ వీపులోకి దిగిందేమో, కాస్త చూడు. లేదు సార్, లోపలే ఉన్నట్టుంది. గుడ్. బుల్లెట్ లోపలే ఉండడం మంచిదైంది. నువ్వింత క్రూరుడివా? గన్ను తీసుకొని స్టూడియోకి వచ్చేస్తావా? సార్ నేను బుల్లెట్ కాల్చలేదు సార్. మరి ఎవరు కాల్చారు? మిస్టర్ డానీ, జనాలందరూ వాళ్ళ ఇళ్లలో చూశారు, టీవీలో మీరే ఆ బుల్లెట్ కాల్చారు. సార్ తను అబద్ధం చెప్తుంది సార్. శవం కూడా ఇక్కడే ఉంది, అది అబద్ధమేనా? శవం ఉంది కానీ బుల్లెట్ నేను కాల్చలేదు సార్. కాస్త ఆపుతావా? ఇక్కడ గన్ పేల్చింది ఎవరు? మీరంతా చూసారుగా, చెప్పండి. దట్స్ ఆల్. విన్నావా? వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. సార్ నా గన్ను ఒకసారి చెక్ చేయండి. ప్రణీత్, సార్ సార్ ఇది డూప్లికేట్ గన్ సార్. బుల్లెట్స్ కూడా ఒరిజినల్ కాదు. నకిలీదా? చూసారు కదా సార్, నన్ను ఇతనే ఇరికించాడు సార్. ఇతనా? కానీ ఇతను షో ప్రొడ్యూసర్ కదా. అవును సార్, ఇతనే నన్ను. సార్ ఒక్క నిమిషం, మీతో కాస్త మాట్లాడాలి. ప్లీజ్ రండి సార్. సమయం ఇంకా మించిపోలేదు మిస్టర్ డానీ. అసలు ఏం జరిగిందో ఏంటో నిజం చెప్పండి. నేను చెప్పబోయే విషయాన్ని దయచేసి మన మధ్యనే ఉంచండి. చూడు, అందరినీ లోపల వేసేస్తాం. ఓ హత్య జరిగింది. ఆ బుల్లెట్ కాల్చిందెవరో చెప్పు. తెలియదు సార్. తెలీదా? కానీ ఆ వ్యక్తి గన్ను తీస్తాడన్న విషయం నీకు తెలుసు కదా? తెలుసు. అయితే ఇది కూడా తెలిసే ఉంటుంది, వీళ్ళందరి ఎదురుగా ఓ హత్య జరగబోతుందని. కాదు సార్, అదెలా తెలుస్తుంది?
ఇంకెవరికి గన్నిచ్చావో చెప్పు. ఇంకెవరికి ఇవ్వలేదు సార్. మేము టీవీ ప్రోగ్రాములు చేస్తాం. ఎవరినో ఎందుకు చంపుతాం సార్? అతను బుల్లెట్ కాల్చగానే రంజన్ చనిపోయాడు కదూ? అవును ఆ తర్వాత సార్ అదే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను సార్. ఇదంతా పబ్లిసిటీ స్టంట్లో భాగం సార్. నా షో టీఆర్పీ రోజు రోజుకి తగ్గిపోతుంది. అందుకనే మేము మిస్టర్ డానీతో ఓ కాంట్రాక్ట్ చేసుకున్నాం. బుల్లెట్ కాల్చడానికి కాంట్రాక్ట్? కాదు సార్, కాదు. చూడండి, మాకు తెలుసు సార్ మిస్టర్ డానీకి రంజన్కి విరోధం ఉన్న సంగతి. దాన్ని మేము అవకాశంగా వినియోగించుకోవాలనుకున్నాం. అందుకే ఇద్దరిని షోకి పిలిచాం. ఇదంతా ఓ నాటకం సార్, మొత్తం డ్రామా సార్. మిస్టర్ డానీ గన్ తీయడం, ఈ గొడవ పట్టడం, రంజిత్ను భయపెట్టడం, ఇదంతా నాటకం సార్. కానీ ఇదంతా ఇలా తిరగబడిపోతుందని నేను ఊహించలేదు. అసలు ఈ బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాలేదు సార్. వా వా ఇంకా ఎవరెవరికి తెలుసు? సార్ ఈ విషయం నాకు డానీకి తప్ప ఇంకెవరికి తెలియదు సార్. చనిపోయిన వాడికి తెలుసా? తెలీదు. ఎంత దారుణం! నీ షో టీఆర్పీ పెంచుకోవడం కోసం ఓ మనిషిని హత్య చేయిస్తావా? ఇరుక్కుపోయావు మిస్టర్, అడ్డంగా ఇరుక్కుపోయావు. నువ్వు బుల్లెట్ కాల్చినప్పుడు ఇక్కడే నించున్నావు కదా? ఇక్కడే. అవును, కానీ నేను నకిలీ బుల్లెట్ కాల్చాను సార్. మేము అదే ఆలోచిస్తున్నాం. నువ్వు నకిలీ బుల్లెట్ను కాలిస్తే అసలు బుల్లెట్ను ఎవరు కాల్చారా అని. సార్ ఇంకో గన్ పేలితే సౌండ్ ఎందుకు రాలేదు? ఒకవేళ రెండు ఒకేసారి పేలాయంటారా? అవును సార్, ఇలా ఒక్కోసారి జరుగుతుంది కదా. బుల్లెట్స్ రెండొచ్చి సౌండ్ ఒకటి రావచ్చు. అలా కూడా జరుగుండొచ్చు. ఆ రెండో గన్నుకు సైలెన్సర్ గాని పెట్టారేమో. నిజమే సార్, వాడెవడో దాక్కుని షూట్ చేసినట్టున్నాడు. కానీ వీళ్ళంతా కాకుండా బయట నుంచి ఎవరు వచ్చారని. దారుణం జరిగిపోయింది సార్. ఏమైంది? అక్కడ క్రౌడ్లో కూర్చోవడానికి 20 మందికి పైగా రప్పించారు సార్. అయితే బుల్లెట్ పేలినప్పుడు అందులో ఒక వ్యక్తి పారిపోయాడు సార్. వాట్? పారిపోయాడా? ఎవరు? అతని పేరు గిరీష్ సార్. గిరీషా? ఎలా పారిపోయాడు? అదే తెలియదు సార్. బుల్లెట్ పేలేంత వరకు అతను ఇక్కడే ఉన్నాడని ఖచ్చితంగా చెప్పగలను సార్. ఏ ప్రొడ్యూసర్, ఈ ఆడియన్స్ అందరినీ ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? ఎవరు? మాకు సప్లయర్ ఉన్నాడు, శ్యామ్ కుమార్. అతనే తీసుకొచ్చాడు. శ్యామ్ కుమార్? బుల్లెట్ దిగితే దిగింది కానీ ఎక్కడికి వెళ్ళింది? దొరికింది. ఇదిగో సారిక, జాగ్రత్తగా శుభ్రం చేసి భద్రంగా దాచిపెట్టు. గన్న దొరికిన తర్వాత దీన్ని మ్యాచ్ చేసి చూద్దాం. ఓకే సార్. సారిక, ఇదేంటి? ఇది ఎప్పుడు జరిగింది సార్? ఈ భాగం అంతా కుళ్ళిపోయినట్టుగా ఉంది. ఓ మై గాడ్, సారిక ఇతను ఏదో కుట్టినట్టుంది. ఓకే ఓకే చెప్పండి. సిఐడి. సిఐడి చెప్పండి, ఏం కావాలి? గిరీష్ తెలుసా నీకు? గిరీష్? గిరీష్ ఎవరు? సార్ సార్ కొట్టండి సార్, సార్ కొట్టండి సార్. సార్ గిరీష్ ఒక ప్రొడ్యూసర్ సార్. సార్ ప్రొడ్యూసరా? ప్రొడ్యూసర్ అయితే మరి అక్కడికి ఎందుకు పంపించావు? జనాల్లో కూర్చోడానికి. సార్ అతను ఒక సీరియల్ తీస్తున్నానని చెప్పాడు సార్. ఒక ఛానల్ రియాలిటీ షో తీస్తున్నానని చెప్పాడు సార్. అయితే జూనియర్ ఆర్టిస్టులని నన్ను సప్లై చేయమన్నారు సార్. తర్వాత సార్ అతనికి ప్రతిరోజు 100 మంది ఆర్టిస్టులు కావాలని చెప్పాడు సార్. రోజుకు 100 మందా? అయితే నువ్వు ఇరుక్కున్నావా? సార్ రోజుకు 100 మంది అంటే ఎవరు వదులుకుంటారు సార్? నేను అతన్ని క్రౌడ్లో కూర్చోబెట్టాను సార్. మధ్యలో అతన్ని చప్పట్లు కొట్టమని చెప్పాను సార్. నువ్వు చప్పట్టు కొట్టమంటే తను బుల్లెట్ కాల్చాడు. మర్యాదగా అసలు విషయం చెప్పు. మీ ప్రొడ్యూసర్ ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడున్నాడు? త్వరగా. సార్ అతను కాడు సార్. ఇప్పుడే తెలుస్తుందిరా తను ఎంత పెద్ద ప్రొడ్యూసర్. హలో, ఏ న్యూస్? సార్ నేను గిరీష్తో మాట్లాడొచ్చా? ఏంటి? సరే, ఓకే, సారీ. ఎక్కడి నెంబర్ అది? చంపా బార్ నెంబర్ సార్. జరా మేము పిచ్చి వాళ్ళం అనుకుంటున్నావా? సార్ నేను నిజమే చెప్తున్నాను సార్. షూటింగ్ జరిగినప్పుడు అతను కాంటాక్ట్ చేయడానికి నేను అదే నెంబర్ కాల్ చేసి ఇవ్వండి సార్. జోసఫ్,
బహుశా ఇతను చెంపాబార్లో పనిచేస్తున్నాడేమో. రాహుల్, ఏమైంది? బాసు, ఈ కేసు కాస్త తేడాగా కనిపిస్తుంది. అరే రాహుల్, కేసు ఫోరెన్సిక్ వచ్చిందంటేనే ఆషామాషి కేసు కాదని అర్థమైందా? ఈ వ్యక్తి చనిపోవడానికి ముందు ఇతను తేలు గరిచింది. ఏంటి? తేలు కుట్టిందా? అవునండి, తేలే. అది అలాంటి తేలు కాదు, చాలా ప్రమాదకరమైందండి. కానీ ఇతను బుల్లెట్తో చచ్చిపోయాడుగా. బుల్లెట్తో చనిపోకుంటే తేలు విషయంతో ఖచ్చితంగా చనిపోయేవాడు. రాహుల్, నువ్వు చెప్పాలనుకున్నది ఏమిటంటే ఎవరో ఇతన్ని తేలు చేత కరిపించాలని ప్రయత్నించారా? ఎగ్జాక్ట్లీ. చూడు, ఇక్కడ చూడయ్యా, చూడు. మై గాడ్, ఇతని కాలు ఇంత వాచిపోయిందేంటి? ఈ తేలు సాధారణమైనది కాదండి, చాలా చాలా స్పెషల్ తేలు ఇది. అవును, ఈ నకిలీ గడ్డం ఏంటి? హలో, ఈ గడ్డం నకిలీది కాదు, ఒరిజినల్. ప్రజెంట్ యూత్ ఇదే. మరి ఈ సైడ్ లాక్స్ మాట ఏంటి? మొత్తం ఒరిజినల్ అయ్యా. మరి ఈ పూల చొక్క, కాకి నడక వేగం పెంచింది. ఆపక్కడ. నేను కాకిని కాదు, నేను నడవాలని ప్రయత్నించట్లేదు. అరే దేవుడా, అసలు ఏమైంది ఇతనికి? ఏమైంది నీకు? మన సార్ లవ్ లో పడ్డారు. అమ్మా దేవుడా. చూడు రాహుల్, నేను జీవితంలో చాలా పెద్ద పెద్ద దెబ్బలు తిన్నాను, కానీ ఇలాంటి దీని గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు అవన్నీ తట్టుకునే ఓపిక నాకు గుండెకి లేదు. అభిజిత్, నేనేం చెప్తున్నాను? డాక్టర్ గారు లవ్ గురించి. సారీ, అదేదో తేలు గురించి మాట్లాడుకుంటాం. తేలు. సరే, ఈ వ్యక్తిని ముందుగా తేలు కరవకపోతే ఆ స్టూడియోలో ఖర్చిందేమో. సార్, యాక్చువల్గా ఎవరైనా కాలు పెడితే తప్ప తేలు అస్సలు కుట్టదు సార్. అవును, కరెక్టే. దాన్ని టచ్ చేస్తేనే. అయితే ఇప్పటిదాకా ఆ తేలు స్టూడియోలోనే ఉందేమో, ఆ కుర్చీ దగ్గరే రంజిత్ కూర్చున్న చోట. అయితే ఇప్పుడే తేలుకు ఫోన్ చేస్తాను సార్. ఐఎమ్ సారీ, ప్రణీత్కి ఫోన్ చేస్తాను. అతను ఇంకా అక్కడే ఉన్నాడు. త్వరగా చెయ్యి. Yes. అరే అభిజిత్ సార్, బహుశా గిరీష్ అడ్రస్ దొరికిందేమో. ప్రణీత్ స్పీకింగ్. ఏంటి? తేలా? అది నేను నేను అలా అది ఓకే ఓకే సార్. అబ్బో, ఏమైంది సార్? అది అవి ఏం లేదు సార్, మీరేదో టెన్షన్ పడుతున్నారు. నేను టెన్షన్ పడుతున్నానా? అరే, మీకు స్వెట్ కూడా వస్తుంది సార్. అది నాకు ఏసీలో కూడా చౌంటలు పడతాయి. నువ్వు ఓ పని చేయి లావణ్య, రంజన్ కూర్చున్న సోఫా ఉంది కదా, అది నువ్వు జాగ్రత్తగా చెక్ చేస్తే మంచిది. ఎందుకు సార్? తేలు. తేలా? స్టూడియోలోనా? అవును, మనం చేయాల్సిన పని నన్ను వెతకడమే. నువ్వు అటు వెతుకు, నేను ఇటు వెతుకుతా. ఎవరిని కొడతాదో ఏంటో అర్థం అది కాదు కావట్లేదు. సార్, ఒకవేళ అది నన్ను కుడితే? నేనున్నానుగా, భయపడద్దు. జాగ్రత్తగా వెతుకు, జాగ్రత్త. వినండి సోదరి మళ్ళారా, జాగ్రత్తగా వినండి. మీరంతా కింద కూర్చొని స్టూడియో అంతా అంగళం చెక్ చేయాలి. ఎందుకు సార్? అది ఈ స్టూడియోలో తేలుంటుంది. అరవకండి. జాగ్రత్తగా చెక్ చేయి లావణ్య, జాగ్రత్తగా చెక్ చేయి. సార్, ఇక్కడ తేలు కనిపించట్లేదు. ఏమీ లేదా? వెళ్ళి మీ సేట్ని అడుగు, డబ్బులు రేపిచ్చినా పర్లేదా? లేదు సార్, ఈ రోజే ఇవ్వాలి. వెళ్ళి ముందు మీ సేట్ని ఒకసారి అడగొచ్చు కదా. లేదు సార్, డబ్బులు ఈ రోజే ఇవ్వాలి. ఈ భార్య ఏమన్నా మీ బాబుదా ఏంటి? ప్రాబ్లం ఏంటి? అబ్బాయి ఏం లేదండి, డబ్బులు రేపు వదిలేస్తాను, కుదురుతుందా అన్నాను. మరి రేపు వచ్చి తాగొచ్చు కదా. మీరేమన్నా బిచ్చగాళ్ళ? ఒక్కరోజు డబ్బులు లేకపోతే ఏమవుతుంది? లేరా, హత్య చేసి పారిపోయించిందే కాక ఏంటి? వేషాలు వేస్తున్నావా? నేను హత్య చేయడం ఏంటి? నిన్న స్టూడియోకి వెళ్ళావు కదా, జేబులో డబ్బులు లేవు. ప్రొడ్యూసర్ వట్రా నువ్వు? నేనే స్టూడియోకి వెళ్ళలేదు. నీ పేరు గిరీష్ కదూ? అవును. ప్రొడ్యూసర్ వా నువ్వు?
నేను ఒక మాల్లో పనిచేస్తున్నాను. అబద్ధాలు చెప్తావట చెప్పరాని. ఇతని పేరు కూడా గిరీషే. ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నాడు సార్. అతనేనా? అవును అతనే. తప్పండి. మర్డర్ ఎందుకు చేశావు? నేను మర్డర్ చేయడం ఏంటండి? మరి స్టూడియో నుంచి ఎందుకని పారిపోయావు? నేను 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 స్టూడియో నుంచి పారిపోవడం ఏంటండి? సార్ నేనేదో చిన్న చిన్న దొంగతనాలు చేసి బతికేవాడిని. రోజు ఇక్కడికే తాగడానికి వస్తాను సార్. నాకేం తెలియదు సార్. నన్ను ఏమి ఇరికించొద్దు సార్, ప్లీజ్ సార్. ఎందుకు పారిపోయావు చెప్పు. నేనేం పారిపోలేదు సార్. అక్కడ డైరెక్టర్ గారితో గొడవ జరిగినప్పుడు ఆ టెన్షన్ నాకు ఏం చేయాలో తెలియక నేను పారిపోయి వచ్చేసాను సార్. అంతే సార్. అబద్ధం చెప్తావరా? అబద్ధం? నేనేం అబద్ధం చెప్పట్లేదు సార్. కావాలంటే వాళ్ళు అడిగాడు సార్. అవును సార్, తను ఎప్పుడు ఇక్కడే ఉంటాడు. మరి రంజన్ ఎవరు చంపినట్టు? అసలు తేలు రంజన్ ఎలా కుట్టిందండి? మాకు ఆ విషయమే అర్థం కాక తలలు బద్దలు కొట్టుకుంటున్నాం. రంజన్ ఈ స్థితికి తీసుకొచ్చింది ఎవరా అని. ముందుగా అతన్ని తేలుతో కనిపించారు, ఆ తర్వాత బుల్లెట్తో కాల్చారు. ఎవరో కావాలని తేల్ని కారులో పెట్టారనిపిస్తుంది. చూడమ్మా, తేలు ఆ స్టూడియోలో లేదు, కార్లో గాని ఉందేమో. తేలు రంజన్ ఇక్కడ కరిచింది, ఇక్కడ కాలు పైభాగంలో. తేలు ఒంటి మీద పాకడం మీరెప్పుడైనా విన్నారా? నేను ఇంతవరకు తేలుని చూడలేదు. తేలు రంజని కుట్టిందంటే వివేక్, కార్పెట్ తీసే ముందు జాగ్రత్తగా చూసుకో. తేలు చాలా ప్రమాదకరమైంది. సార్. సార్, దొంగ తేలు దొరికింది సార్. సార్ నేను చెప్పాను కదా సార్, ఆ వీడియోని మాట మాటకు చూపడం వల్ల ఉపయోగం ఉండదు. మీరు ఆ గిరీష్ గారిని పట్టుకుంటే అన్ని విషయాలు తెలిసిపోతాయి. ఆ గిరీష్ సంగతి మేము తర్వాత చూస్తాం. నీ సంగతి ముందు చూడాలనిపిస్తోంది నాకు. నువ్వు చేసిన నిర్వాకం వల్లే ఓ మనిషి హత్య చేయబడ్డాడు. సార్, గిరీష్ని మీరు వదిలేశారా? అవును, గిరీష్ ఈ మర్డర్ చేయలేదు. అయితే మరి ఎవరు చేశారు? సార్, ఏం జరిగినా కూడా ఇక్కడే జరిగింది. ఆ ఇద్దరు వ్యక్తుల్ని ఇక్కడికి పిలిపించి ఒకరి చేతికి గన్నిచ్చి ఇదంతా ఒక ప్లానింగ్ సార్. ఈ ప్లానింగ్ అంతా ఒకే వ్యక్తి చేశాడు. ఈ ప్రొడ్యూసరే. బుల్లెట్ ని కాల్చింది వేరే వ్యక్తి. ఎవరు సార్? 2 నిమిషాలాగు అదే తేలిపోతుంది. లేదంటే స్వయంగా నువ్వే చెప్పు. నీ కళ్ళ ముందే జరిగింది కదా, స్టోరీ కూడా నీదే కదా, ఎందుకు చేశావు చెప్పు. నువ్వు టేప్ రన్ చెయ్యి. ఒక్క నిమిషం, ఈసారి ఆ రెండో కెమెరా టేప్ చూయించు. చూసారా సార్, డానీ బుల్లెట్ కాల్చన లేదు, కానీ రంజన్ తన కుడివైపుకు పడిపోయాడు. కుడివైపుకు. ఆ డానీ ఎడం వైపుకు కాల్చాడు. అంటే దీని అర్థం బుల్లెట్ వచ్చింది డానీకి ముందు వైపు నుండి, ముందు నుంచే. ఎస్, రంజన్ వైపు దూసుకొచ్చిన బుల్లెట్ జనాల్లోంచి రాలేదు, వేరే వైపు నుంచి వచ్చింది. మరి అటువైపు ఎవరున్నారు? ఈ కెమెరామెన్ కూడా అక్కడే ఉన్నాడు. ఈ షాట్ తీసింది అక్కడి నుంచే. ఇది ఎన్నో నెంబర్ కెమెరా? కెమెరా నెంబర్ 2. ఆ కెమెరా నెంబర్ 2 ఎక్కడుంది? ఏంటిది? ఇది గన్ పౌడర్ లా ఉంది. గన్ పౌడరా? అవును. ఇది ఒకసారి చూడండి సార్. చూడు. సార్, ఇది బ్యారెల్లా కనబడుతోంది. లోపల గన్ ఉంది సార్. కెమెరా లోపల గన్నా? ఎస్ బాస్, ఈ కెమెరా లోపల గన్ ఫిక్స్ చేశారు. జై,
కెమెరా ఓపెన్ అలాగే చేయి. సార్. ఎవడైతే ఆ గన్నును కెమెరాలో దాచిపెట్టాడో వాడు అందరికంటే వెధవ. ఈ పాటికి గన్నును తీసి ఎక్కడైనా దాచిపెట్టుండాలి. ఆ, కానీ గన్ తీసి దాచే అవకాశం రాలేదేమో. ఆ. గన్ కెమెరా లోపలికి ఎలా వచ్చిందిరా? నాకు తెలుసా తెలీదా? అబ్బా సార్, ఆ కనిపెట్టింది నేనే సార్. ఎందుకు? కమలేష్ నన్ను అలా చేయమన్నాడు సార్. కమలేష్, ఈ కమలేష్ ఎవరు? కమలేష్ మా కెమెరామెన్. కెమెరా 2 దగ్గర అతనే ఉన్నాడు. సార్ రేయ్, లే. ఎడా, ఎడా. ఏయ్. లెగు, లెగు. నిన్ను కలవడానికి వస్తే నువ్వెక్కడికి పారిపోతున్నావు? ఆ? రంజన్ ఎందుకు చంపావు? ఇంకొకటి ఇచ్చానంటే నీళ్లు అడగకుండానే పైకి పోతావు. అర్థమైందా? చెప్పు. 5 సంవత్సరాల క్రితం పోలీసులు ఒక టెర్రరిస్ట్ కోసం వెతుకుతున్నారు. అతనికి బదులు పోలీసులు నన్ను పట్టుకున్నారు. కానీ వాళ్లకు తర్వాత తెలిసింది నేను నిర్దోషినని. మరి రంజన్ ఎందుకు చంపావు? అతను తన పేపర్లో నా గురించి చెడుగా రాస్తుండేవాడు. నేను టెర్రరిస్ట్నని పోలీసులు నన్ను విడిచిపెట్టి చాలా తప్పు చేశారని రాశాడు. అయితే అంతే. అప్పుడు నేను ప్లాన్ చేసుకున్నాను అతను చంపి పారేద్దామని. ఆ రోజు నాకు అవకాశం దొరికింది, చంపేశాను, చంపి పారేశాను. ఇప్పుడు మనకు క్లియర్గా తెలుస్తుంది ఆ తేలికెంత విషముందో. అండ్ వన్ థింగ్ సార్, తనకు తేలు కుట్టిన రంజన్ ఎలా కనుక్కోలేకపోయాడు? దొరికింది సార్. చూడండి, ఎండ్రాక్టోనస్. ఎండ్రాక్టూనస్ ఈ తేలు ఇక్కడిది కాదు సార్, ఇది ఆఫ్రికాలో దొరుకుతుంది. ఆఫ్రికాలోనా? అంటే దీని అర్థం ఎవరో కావాలనే తేలును తెప్పించారన్నమాట. అంటే ఇది మనం అనుకున్నంత చిన్న కుట్రేం కాదు సార్. సార్, ఇది చూడండి, ఈ సైట్ అంతా ఆ తేలు గురించే. చిత్రంగా ఉంది. ఇంత ధైర్యమా? ఇంత పబ్లిక్గా తేలు అమ్ముతున్నారా? ఇదేదో తేడాగా ఉంది సార్. సార్, ఫోన్ నెంబర్ ఉంది సార్. డైల్ చేసి చూడు. వేరే ఎవరైనా ఆ తేలు గురించి ఆర్డర్ ఇచ్చుంటే అప్పుడు వస్తుంది మజా. తేలుతోనే మనుషుల్ని చంపుతారండి. తేలు తేలు తేలు, అది తేలు తేలు తేలు. ఏంటలా జోకులు వేస్తున్నారు? ఇలా జోక్ చేసే వాళ్ళని సిఐడిలుగా ఎలా పెట్టుకున్నారు? హలో మ్యామ్, వీళ్ళు ఎప్పుడు బాధ వచ్చినా ఆనందం వచ్చినా పాటలు పాడతారు. అది పాపం వాళ్ళ హాబీ. ఆ సంగతి వదిలేండి. కానీ WXYPQRSTUV ఈ కోడ్ మీ కార్డే కదా? అవును, అవునంట. ఇది నా క్రెడిట్ కార్డ్ నెంబర్. ఇది ఓసారి మీ క్రెడిట్ కార్డ్ చూపించండి. ఎందుకు? ఇంతకీ ఎక్కడుందో చెప్పండి. ఇక్కడే నా పర్సులో ఉంది. షోమి. ఏమైంది? ఏమైందో తెలీదు. కార్డ్ ఇందులో లేదు. మీ క్రెడిట్ కార్డ్ మీద ఓ తేలును తెప్పించారు బయట నుంచి. బయట నుంచి తేలుని తెప్పించారా? ఎస్, ఆఫ్రికా నుండి. ఇది నీ మొదటి పొరపాటు. చట్ట ప్రకారం వన్యప్రాణులు అమ్మటం నేరం, కొనటం కూడా నేరమే. ఆ తేలుతో నీ భర్తను చంపాలని ప్రయత్నించావు.
అది నువ్వు చేసిన రెండవ పొరపాటు. చూడండి, నా భర్త చనిపోయాడని ఏడుస్తుంటే ఆ హత్య నేనే చేశాను మీరు అంటున్నారా? చూడండి మేడం, మేం చాలా కఠినాత్ములం. మీరిలా ఏడ్చినంత మాత్రాన మేం కరిగిపోం. అర్థమైందా? మీ క్రెడిట్ కార్డుతోనే ఓ తేలుని పర్చేస్ చేశారు మేడం. మీ కార్డు ఇందులోనే ఉండేది కదా? ఆ? అవును. మరైతే కార్డు ఎక్కడ? ఎవరైనా దొంగిలించారేమో. ఓకే, మీ సిచ్యువేషన్ అది చూస్తుంటే మీ కార్డు నిజంగానే ఎవరో దొంగిలించారని మేము నమ్ముతున్నాం. మరి ఎక్కడ దొంగిలించబడిందో చెప్పగలరా? బహుశా కిట్టి పార్టీలోనేమో. కిట్టి పార్టీలోనా? నా ఇంట్లోంచి కార్డు దొంగతనమైందా? ఎస్ మ్యామ్. ఇక ఆ కార్డ్ని ఎవరెవరైతే ఇప్పటి వరకు యూజ్ చేశారో వాళ్ళంతా ఓ హత్య కేసులో తెలియకుండానే ఇరుక్కుపోయారు మేడం. ఆ రోజైతే పార్టీలో సోనియా ఉంది, మోషా ఉంది, ఇంకా అందరి పేర్లు నోట్ చేసుకో. చెప్పండి. సోనియా ఉంది, మోషా ఉంది, ఇంకా కమలిని ఉంది, జోసెఫ్ ఇంకా ఇంకెవరు? చిపాలి ఉంది. చిపాలి కూడా ఉంది. ఈ ఫ్రేమ్ లో రైట్ సైడ్ ఉన్న అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది కదా? ఎక్కడో చూసినట్టుంది. ఏమండి, ఆ ఫోటో ఫ్రేమ్ లో మీ పక్కన ఉన్న అమ్మాయి నిహారిక కదా? అవును, తన్ని మీరు చూసే ఉండుండొచ్చు. తను నా చెల్లెలు. ఏంటి, నిహారిక నీ చెల్లెలా? అవునా, ఆ రోజు తను కూడా వచ్చింది కిట్టి పార్టీకి. నెక్స్ట్ వాట్ హ్యాపెండ్? ఎవరండి మీరు? We are CIDs. కొద్ది రోజుల క్రితం కవిత ఇచ్చిన కిట్టి పార్టీకి నువ్వు వెళ్ళావా? వెళ్ళాను. అయితే సుజాత క్రెడిట్ కార్డ్ ఎందుకు దొంగిలించావు? క్రెడిట్ కార్డ్ నేను దొంగిలించానా? ఐఎమ్ ఏ ఫేమస్ మోడల్, నీకు తెలిసే ఉంటుంది. ఎందుకు దొంగిలించావు? నేనెందుకు దొంగిలిస్తాను? సుజాత అక్కడికి వస్తుందన్న విషయం నాకు నిజంగా తెలీదు. కార్డ్ ఎందుకు దొంగిలించావు? మాటిమాటికి కార్డ్ అంటావేంటి? ఏమైంది? ఆ తేలు సంగతి గుర్తుకొచ్చిందా? తేలేంటి? అదే ఆఫ్రికా నుంచి నువ్వు తెప్పించావుగా. సార్, తేలు దొరికింది. సారీ, కార్డ్ దొరికింది. ఇది సుజాత క్రెడిట్ కార్డ్. ఎలా దొంగిలించావు? నేను దొంగిలించలేదు. ఎలా దొంగిలించావు నువ్వు? సుజాత తన పర్స్ని దూరంగా పెట్టేసి మర్చిపోయింది. అప్పుడు ఏంటి ఈ రోజు కార్డ్స్ సరిగా పడట్లేదు? నేను చాలా కష్టంగా తేలు తెప్పించాను. ఇదంతా నువ్వెందుకు చేశావు? రంజన్ ప్రాణాలు తీయాల్సిన అవసరం నీకేంటి? అదే ఏంటంటే, అతన్ని ప్రేమించావా? రంజన్ని ప్రేమించడమా? మోసం చేశాడా? లేదు. మరి అలాంటప్పుడు అతన్ని ఎందుకు చంపావు? ఎలా అయినా సరే రంజన్ను చంపమని నాథ్ చెప్పాడు. వాడు చెప్తే నువ్వెలా ఒప్పుకున్నావు? అతను నాకు 10 లక్షలు ఇచ్చాడు. 10 లక్షలా? మీ అందరి సమక్షంలో నేను ఒక విషయాన్ని క్లియర్ చేయాలనుకుంటున్నాను. మిస్టర్ రంజన్ హత్యతో నాకు ఎటువంటి సంబంధమూ లేదు. మరి డానీ మీ గురించి ఏదేదో మాట్లాడుతున్నాడు. మిస్టర్ డానీ అబద్ధాలు చెప్తాడు. అరే,
మిస్టర్ డానీని ఓ డాక్టర్కి చూపించాలి. ఓ లైవ్ షోకి గన్ తీసుకొచ్చాడు. అరే మధ్యలో డిస్టర్బ్ చేస్తుంది ఎవరు? లైట్స్ ఆఫ్ చేయండి, ఆఫ్ చేయండి. అరే సార్, మీరా? మేమే. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? నువ్వు స్పైడర్ మ్యాన్ అని నిహారిక చెప్తేను. నిహారిక తను ఓ చిన్న పిల్ల సార్. తనకేమీ తెలీదు, తన అమాయకురాలు. నేను తన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాను. అవునా? మరి డాక్టర్ ఏమన్నాడు? డాక్టర్ ఏమన్నాడంటే తనకు కలలు కనే అలవాటు ఉందన్నాడు. హాలిజిలేషన్. తను కలలు కంటూ అలా ఓ పిచ్చిదైపోయింది. కలలు కంటుందా? ఆ? ఇప్పుడు చెప్పు, అందరి సమక్షంలో ఎందుకు రంజన్ని చంపావు? సుజాత, నేను మా ఇద్దరి మధ్య కాలేజీ టైం నుంచే పరిచయం ఉంది. మేమిద్దరు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. కానీ సుజాత నన్ను మోసం చేసింది. రంజన్ని పెళ్లి చేసుకుంది. అతను నాకంటే ధనవంతుడని, తెలివి కలవాడని. ఆ రోజు నుంచే నేను డిసైడ్ అయ్యాను, సుజాత జీవితాన్ని నాశనం చేయాలని. మరి ఆ తేలుని ఎలా తీసుకొచ్చావు? అది నేను నిహారికి చెప్పాను. క్రెడిట్ కార్డు దొంగిలించి తేలుని తెప్పించమని చెప్పాను. కానీ ఆ విధవ కమలేష్ మధ్యలోకి ఎలా వచ్చాడో తెలియదు. అకస్మాత్తుగా బుల్లెట్తో కాల్చేశాడు. లేదంటే నువ్వు ప్లాన్ చేసినట్టు రంజన్ తేలు కుట్టి చచ్చిపోయేవాడు కదా. అతను అలా చేస్తాడని నాకు తెలియదు. ఇక జీవితాంతం జైల్లో కూర్చొని తేలుతో కబుర్లు చెప్పుకుంటూ ఉండు. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.